ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనకు పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన పీఏసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సూర్యప్రకాష్ ఆయన పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అర్హత లేని వ్యక్తి పార్టీలో ఇన్నాళ్లు పనిచేశానని చేయకొండి సూర్యప్రకాష్ ఆరోపించారు. అట్లా ఎంతో బాధ్యత గల వ్యక్తులు ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదాం అన్నటువంటి అనేక మంది ఆశావాహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతనీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదన్న మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి జన సైనికుల్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత